హలో ఎవరోన్, ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఒప్పో నుంచి ఒక కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే వచ్చింది. సో దాని అయితే మనం ఈరోజు మన ఛానల్ అన్బాక్సింగ్, ఇంకా దాని ఓవర్వ్యూ, క్విక్ ఇంప్రెషన్ ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా మనం ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఒప్పో ఫైన్ సిరీస్ అన్నవి చాలా రోజులు, ఐ మీన్ సో మెనీ ఇయర్స్ బ్యాక్ అయితే మన ఇండియాకి అయితే వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కంబ్యాక్ అయితే ఇచ్చారు ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ రేంజ్లో. సో ఆల్మోస్ట్ ఈ ఫోన్ వచ్చేసి 70,000 అయితే ఉంటుంది. సో నాకైతే 40,000కే వచ్చింది ఇది. అది ఎలానో కూడా నేను మీకు చెప్తా. సో ఇప్పుడైతే మనం క్విక్గా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం రండి. సో దీనిలో వచ్చేసి ఒక టీపీయూ కేస్ అయితే ఇచ్చారు. టీపీయూ కేస్ క్వాలిటీ చూసుకుంటే చాలా పూర్గా అయితే ఉంది. ఇప్పుడు వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్లో అసలు కేస్ కానీ చార్జర్ కానీ ఎప్పుడో ఇవ్వడం మానేశారు. అది వేరే విషయం అనుకో, ఇదైతే పక్కన పెడదాం. ఇందులో వచ్చేసి ఒక సిమ్ స్లాట్, ఇంకా ప్రీమియం సర్వీస్ అన్నమాట. ఎందుకంటే ఇది ప్రీమియం ఫోన్ కాబట్టి. ఫైండ్ సిరీస్ అంటే కొంచెం ప్రీమియం, మామూలు వాటితో కంపేర్ చేస్తే ఒప్పో ఫోన్స్లో. సో ఇదొక మాన్యువల్ గైడ్ అంతే, ఇంకా అంతకు మించి అయితే ఇందులో ఏం లేవు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి స్మార్ట్ ఫోనే వచ్చిందనమాట. సో దీని అయితే మనం పక్కన పెడదాం. ఈ లోపల చూసుకుంటే మనకు ఒక 80 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఇంకా టైప్ సి టు టైప్ ఏ కేబుల్ కూడా ఇచ్చారనమాట దీంట్లో. సో అంతే, ఇంతకు మించి ఏం లేవు అనడానికి అన్నీ ఇచ్చారు వీళ్ళు. సో ఇప్పుడైతే ఫోన్ ఓపెన్ అయితే చేసి చూద్దాం. వావ్, అసలు దీని బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు ఎంత ప్రీమియం ఉందో. సేమ్ మీకు ఒక ఐఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది. ఇవన్నమాట ఈ బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే. ఇప్పుడైతే ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఫోన్ అయితే క్విక్గా మీకు సెటప్ చేసి నేను అదే మీ ముందుకు వచ్చేస్తా. సో ఈ లోపు ఈ ఫోన్ స్పెక్స్ అయితే చూడండి, నేను ఇక్కడ క్లియర్గా రాస్తానా. ఈ ఫోన్ని నేను ఆల్మోస్ట్ 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నా. నేను ఐఫోన్ పక్కన పెట్టేసి మరి ఇది నా ప్రైమరీ ఫోన్ కింద అయితే వాడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు బాగా అనిపించిన పాయింట్స్ ఏంటి, నేను బాగా అనిపించలేని పాయింట్స్ ఏంటి, ఇవైతే మనం ఈ వీడియోలో అయితే మాడదాం. సో ఫస్ట్ అయితే మనం ప్రోస్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రో వచ్చి దీనికి కెమెరాస్. వీళ్ళు టార్గెట్ చేసి దింపింది కూడా కెమెరాస్నే. సో కెమెరాస్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. సో ఇక్కడైతే నేను ఈ 4 days నుంచి ఈ కెమెరా యూస్ చేసి తీసిన శాంపిల్స్ అయితే మీకు ఇస్తున్నా చూడండి. ఇక్కడ ఇవి వచ్చేసి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇప్పుడైతే చెక్ చేయొచ్చు. నేను రేర్ కెమెరా 4K 60 fps అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడొచ్చు. బైక్ మీద వెళ్తూ అయితే నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు ఎంత బాగా వస్తుందో. నేను వీడియో తీరా అంటే ఆడు ఏం తీస్తున్నాడు చూడండి. కుర్రోడు మంచి రొమాంటిక్గా ఉన్నాడు. కెమెరా అయితే మాత్రం చాలా క్లియర్గా వస్తుంది, కానీ మనం ఇన్స్టెంట్గా మూవ్ చేసినప్పుడు ఇవన్నీ అయితే నేను కాన్స్లో మాడతా. మనం వీడియోలో కూడా చూసుకుంటే మనకి 6x వరకు మనకి డిజిటల్ జూమ్ అయితే ఉంటుంది అనమాట, లాస్లెస్ జూమ్ అది. సో 6x వరకు మనం వీడియో అయితే తీయొచ్చు. 15x వరకు నార్మల్ జూమ్ అవుద్ది, కానీ అప్పుడు క్లారిటీ అయితే మిస్ అవుద్ది. సో ఇక్కడైతే ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఆడియో కూడా మీరు దీని నుంచే వింటున్నారు ఇప్పుడైతే. సో మైక్రోఫోన్స్ కూడా ఎలా వర్క్ అవుతున్నాయో చూడొచ్చు. ఇంకా దీని స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు. ఇంకా దీని సెకండ్ ప్రో వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. అసలు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. మనం చూసుకుంటే ఈ ఎడ్జెస్ ఇదంతా కూడా మనకి న్యాచురల్ టైటానియం అని ఐఫోన్లో ఇచ్చారు కదా ఇప్పుడు, న్యాచురల్ టైటానియం అని. సో ఆ టైప్ ఫీల్ అయితే వస్తుంది, కానీ ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఇది కూడా చాలా ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని థర్డ్ ప్రో ఏంటంటే దీని వెయిట్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవాలి. సో దీని వెయిట్ అసలు మనకి వెయిట్లానే అనిపించదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5600 ఎంతో ఇది. సో అయినా సరే మనకి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అది కూడా ఆ బ్యాటరీ కొత్త టెక్నాలజీ అయితే యూజ్ చేశారనమాట ఇందులో. సో అదొకటి, అది నేను డీటెయిల్గా అయితే మీకు తర్వాత చెప్తా. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది దీనిలో. సో అది థర్డ్ ప్రో వచ్చేసి. ఇంకా ఫోర్త్ ప్రో వచ్చేసి దీని స్క్రీన్
దీని కాంపాక్ట్ చిన్న ఫోన్ వాడదాం అనుకునే వాళ్ళకి ఇది మరీ చిన్న ఫోన్ కాదు, మరీ పెద్ద ఫోన్ కూడా కాదు. సో ఈక్వల్ ఎంత కావాలి అంత ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో అదొకటి ప్రో అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఎక్కువ చిన్న ఫోన్స్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నాకైతే ఇది బాగా అనిపించింది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది ఇది. దీని బిల్డ్ క్వాలిటీ, దీని కెమెరాస్, దీని డిజైన్, దీని లుక్, చాలామంది అసలు ఇది ఏ ఫోన్ కూడా తెలియదు, చూడడానికి మాత్రం చాలా ప్రీమియం ఉంటుంది. సో ఇంకో ప్రో అది నేను ప్రో అని చెప్పను కానీ దీనికి ఒక అలర్ట్ స్లైడర్ అయితే ఇచ్చారనమాట. సో ఇదొకటి నాకు చాలా ఇష్టం. ఇది వన్ ప్లస్ ఫోన్లో మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఒప్పోకి కూడా వచ్చింది. ఇది ఏంటంటే మనకి సైలెంట్, మ్యూట్, వైబ్రేషన్ ఇలా మనం ఈజీగా అయితే మార్చుకోవచ్చు అనమాట. మనం ఎక్కడైనా ఏదైనా మీటింగ్లో ఉన్నా లేదా ఎక్కడ ఏదైనా వర్క్లో ఉన్నా మీకు సౌండ్ వద్దు, నేను వైబ్రేషన్లో పెట్టుకోవాలంటే దీన్ని ఈజీగా పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ, మనం స్క్రీన్ టచ్ చేయకుండానే దీన్ని సైలెంట్లో అయితే పెట్టచ్చు అనమాట ఈ అలర్ట్ స్లైడర్ వల్ల. సో అదొకటి నాకు బాగా అనిపించింది. ఇంకా దీని ఛార్జింగ్ స్పీడ్ ఇది 80 వాట్స్. సో 45 to 50 మినిట్స్లో మీరు ఈజీగా 4% నుంచి నేనైతే 100కి 46-47 మినిట్స్లో అయితే నాకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది ఇది. సో ఈ ఛార్జింగ్ కూడా చాలా క్విక్గా అయితే ఎక్కుతుంది. ఇంకా దీనిలో ప్రోస్ అయితే నాకు ఇవే అనిపించాయి. ఇంకా మిగిలినవన్నీ సేమ్ IP68, 69 వాటర్ రెసిస్టెంట్ ఉంది. ఇది జెట్ స్ప్రే కూడా సర్వే అవుద్ది. సో ఇంకా దీనిలో అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. సో మీకు ఇందాకే నేను స్పెసిఫికేషన్స్లో వేసా కదా, సో సెన్సార్స్ అయితే అన్నీ ఉంటాయి. ఇంకా దీనిలో మిస్ చేసిందంటూ ఏం లేదు. సో ఓవరాల్గా ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీనిలో కాన్స్ గురించి మాట్లాడుకుంటే కాన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. నాకంత ఎక్కువ కాన్స్ అయితే అనిపించలేదు, ఎందుకంటే ఈ 60,000, 70,000 సెగ్మెంట్లో ఆల్రౌండర్ ఫోన్లో అయితే నాకు అనిపించింది ఇది. సో అన్నీ ఏ చూసుకున్నా సరే, మనం గేమింగ్ చూసుకున్నా, ఇంకా ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయేది, డైమెన్సిటీ 9400 చిప్సెట్ అయితే ఉంటుంది అనమాట. అది 3 నానోమీటర్ చిప్సెట్ అది. సో నేను ఇప్పటికొచ్చి డైమెన్సిటీ అయితే యూజ్ చేయలేదు, ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా నేను డైమెన్సిటీ అయితే వాడలేదు. ఓన్లీ నేను వాడింది స్నాప్డ్రాగన్ అయితే యూజ్ చేశాను అనమాట. సో ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ కన్నా బాగా అనిపించింది నాకు. ఏమో స్నాప్డ్రాగన్ ఇంకా అక్కడక్కడ ల్యాగ్స్లా అనిపించింది, కానీ ఇందులో దీని UI వల్ల లేదంటే ఈ చిప్ సెట్ తెలియదు, కానీ ఇదైతే మాత్రం చాలా స్మూత్. ఇంకా యానిమేషన్స్ ఇవన్నీ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. సో నేనైతే అక్కడ ఈ 4 డేస్లో నేను ఒక్క ల్యాగ్ ఇలాంటివి అయితే ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. సో ఇదైతే మాత్రం ఈ చిప్ సెట్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, ఈ డైమెన్సిటీ 9400 చిప్ సెట్ అయితే. ఇంకా దీనిలో లేని సెన్సార్ అంటూ లేదు, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండే అన్ని సెన్సార్స్ దీనిలో అయితే ఉన్నాయి. సో ఇంకా దీనిలో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. అవన్నీ ఆబ్వియస్లీ వన్ ప్లస్ ఇంకా ఈ ఒప్పో ఫోన్స్లో గ్యారంటీ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు మెయిన్గా నచ్చింది ఏమన్నా ఉందంటే కెమెరాస్. ఐఫోన్తో కంపేర్ అయితే చేయలేం దీన్ని, ఎందుకంటే అంత ప్రాసెసింగ్ అయితే ఉండదు. AI ద్వారా మనకి పోర్ట్రేట్స్ ఇలాంటివి అయితే బాగానే వస్తున్నాయి, కానీ మనం వీడియో సెక్షన్కి వెళ్తే మాత్రం కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఐఫోన్తో కంపారిజన్ ఉండదు, కానీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో మనం 15తో పోలిస్తే 15, 16 నాన్ ప్రో వేరియంట్స్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్గానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ప్రో వేరియంట్స్ అయితే మనం కంపేర్ చేయలేం. ఇందులో ఫైండ్ X8 Pro కూడా ఉంది. సో దానికి దీనికి సేమ్ కెమెరా, ఒక మెయిన్ కెమెరా ఒకటి మారుతుందేమో అంతే, ఒక పెరిస్కోపిక్ లెన్స్ ఒకటి యాడ్ అవుద్ది. సో అంతకుమించి చేంజెస్ అయితే ఏం లేవు. స్క్రీన్ సైజ్ పెరుగుద్ది, సేమ్ చిప్సెట్ అన్నీ సేమ్. ఇంకా సో కెమెరా కొంచెం నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. ఇంకా సెకండ్ వచ్చేసి దీని స్పీకర్స్ అంత లౌడ్ అయితే లేవు అనమాట, కొంచెం బెటర్ అంటే మరీ వాయిస్ సౌండ్ లేకుండా లేదు, కానీ కొంచెం ఎందుకో నాకు స్పీకర్ క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. సో థర్డ్ది వచ్చేసి దీని ఫింగర్ ప్రింట్ చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ ఎక్కడ బాగా కిందకైతే వచ్చిందనమాట. సో దీని ఫింగర్ ప్రింట్ ఈ ఏరియాలో ఇచ్చి ఉంటే కొంచెం కన్వీనియంట్గా ఉండేది. కింద ప్రతిసారి కింద టచ్ చేయడం కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది నాకు. అది కాన్ అని చెప్పను, కానీ కొంచెం సెంటర్కి ఇచ్చి ఉంటే బాగుండేది. సో అదొకటి. సో అంతకుమించి నాకు దీనిలో కాన్స్ కూడా ఏమి అనిపించలేదు, మిగిలినవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికొచ్చి నేను యూజ్ చేశాను కదా 4 డేస్ నుంచి, ఎప్పుడు కూడా నాకు హీట్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. నేను ఒక 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీకు లాంగ్ టర్మ్ రివ్యూ అయితే చేసి పెడతా. సో ఇప్పటికైతే నా ఇంప్రెషన్స్ అన్నీ కూడా నేను ఈ ఫోన్ వాడి నేను ఫీల్ అయిన ఇంప్రెషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నా అనుకుంటున్నా.
మీలో ఎంతమందికి ఒప్పో ఫైండ్ ఎక్సైట్ ఫోన్ నచ్చింది కింద అయితే కామెంట్ చేయండి. సో మన ఛానల్లో ఇలాంటి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్, ఇంకా మంచి ప్రీమియం క్వాలిటీ ఫోన్స్, ఇంకా కొత్త బండ్లు కానీ కొత్త కార్లు కానీ వచ్చినప్పుడు మన ఛానల్లో అయితే క్విక్గా మీరు చూడొచ్చు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇవన్నీ అయితే మీరు మిస్ అయిపోతారు. సో మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకోసం ఇలాంటి కంటెంట్ అంతా నేను తీసుకొస్తూనే ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.